శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు ఇలా పేర్లు ఎన్నైనా ఆయన ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని అంటారు. శివుడు చాలా ప్రదేశాలలో స్వయంభూగాను, మరికొన్ని ప్రాంతాల్లో దేవతలు, మునులు, రాజులు, సామాన్యులు ఇలా అందరి చేతులతో ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటున్నాడు. అయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే భక్తుల మధ్యలో కూర్చొని భోజనం చేయడం అనే విషయం ఎప్పుడైనా విన్నారా? శివుడు భక్తుల మధ్య కూర్చొని భోజనం చేసే పుణ్యక్షేత్రం గురించి మీకు తెలుసా? తెలియకపోతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైకోం మహాదేవ్ ఆలయం ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు శివుడే. ఇక్కడ శివుణ్ణి వైకతప్పన్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న శివలింగం త్రేతాయుగం నాటిది అని నమ్ముతారు. ఇక్కడ విశిష్టమైన విషయం ఒకటి ఉంది. ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు అనుమతులు ఇచ్చాకే అన్ని కులాలు, వర్గాల ప్రజలు దేవుడి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఈ వైకోం ఆలయంలో మాత్రం ఈ ప్రభుత్వ అనుమతులు విధించక ముందు